అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. ఆహ్, న్ నిన్న విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్‌కి నేను వెళ్ళటం జరిగింది. నా పక్కన ఉన్నటువంటి కుటుంబం గరికిముక్కుల నరేష్ గారి కుటుంబం, ఆయన భార్య, వారి కుటుంబం. కొంచెం ఏదో ఆర్థిక సమస్యల వల్ల అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స అందుతుంది. ప్రస్తుతానికైతే కొంత పర్వాలేదని చెప్తున్నారు. అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబం. మణికాంత్ గారని ఆ నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గంలో మణికాంత్ గారు. ఆయన చెప్పబట్టి నిన్న ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. కొంత ఆర్థిక సాయం అడిగారు. నేనైతే ఆర్థిక సాయం చేస్తాను. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది మీ వారికి? సార్ కొంచెం సీరియస్ గా ఉందండి. హ్మ్. రాత్రత్మాన నొప్పి వచ్చేసింది సార్. హ్మ్. చాలా తట్టుకోలేకపోయారండి. తర్వాత మెడిసిన్ ఇచ్చారండి. హ్మ్. ఒక గంట తర్వాత కొంచెం రికవర్ అయిందండి. హ్మ్. ఇంకా కొంచెం నీరసంగానే ఉన్నాడు సార్. నీరసంగానే ఉన్నారు. టెస్ట్ చేసిన తర్వాత పర్వాలేదు, పాయింట్స్ కొంచెం తగ్గినాయి, రికవరీ అయితే ఉంది. మేమైతే బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అండి. ఎలా ఉంటుందని అడిగాము. పర్వాలేదమ్మా, ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకెళ్ళిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళు వేరే ట్రీట్మెంట్, మాది వేరే ట్రీట్మెంట్ లాగా ఉంటది. ఇక్కడైతే ఇప్పుడు రికవరీ ఉంది కాబట్టి ఇక్కడ ఉండి మేము శుభ్రంగా చూసుకుంటామని చెప్పారు. పర్వాలేదా? గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం బానే ఉందా? వైద్యం బాగానే ఉంది. అమ్మ నీ పేరేంటి? నా పేరు మేనక. మేనక. ఎంత నీ వయసు ఎంత? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారమ్మా? లేరండి. ఎంతకాలం అవుతుంది పెళ్ళై? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అంటే ఈ ఆర్థిక సమస్యలేనా మీ వారికి ఇట్లా సూసైడ్ అటెంప్ట్? ఎందుకు అట్లా? ఆర్థిక సమస్యలేనా లేకపోతే ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య? ఎంత ఉంది అప్పు మీకు? 5 లక్షలు. 5 లక్షలు అప్పు ఉంది. ప్రస్తుతానికైతే ప్రమాదం ఏం లేదుగా లేదు. మీ వారికి? లేదండి. ఏం లేదు. సో మిత్రులారా, మనం అడిగిన ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఈ కుటుంబం ఎవరో నాకు తెలియదు. ఆ మణికాంత్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ ఫోన్ లోనే పరిచయం. మన వీడియోస్ చూస్తారు. ఎప్పుడు నేను కలవలేదు, చూడలేదు. ఫోన్ లోనే పరిచయం. ఆయన చెప్పినటువంటి ఆ మాటకి ఈ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో హాస్పిటల్కి వచ్చి చూసి వారికి నిన్నే ప్రామిస్ చేసా, మా వల్ల ఎంత అయితే అంత చేస్తామమ్మా అని చెప్పి ప్రామిస్ చేశాము. సో ప్రస్తుతం అయితే పేషెంట్ పాస్పోర్ట్ లేకపోతే ప్రస్తుతం పేషెంట్ అయితే కొంచెం రిస్క్, అంటే ఏదైతే ఇబ్బందికర పరిస్థితి ఉందో ప్రాణాపాయం అది తప్పింది. పర్వాలేదని అంటున్నారు వాళ్ళ కుటుంబం. సరే, ఏదేమైనా కూడా నేను నిన్న వాళ్ళకి ఎట్లయితే హాస్పిటల్కి వచ్చి నా వల్ల ఎంతైతే అంత చేస్తానమ్మా అని చెప్పి ఎట్లయితే చెప్పానో, ఈరోజు రాజేష్ అన్న హైదరాబాద్ లో ఉంటారు, మా బ్రదర్ అవుతారు. ఆయన ఈ కుటుంబానికి 10,000 రూపాయలు అందజేయండి అని చెప్పారు. రాజేష్ అన్నకి నా తరపు నుంచి వారి కుటుంబానికి, వారి పిల్లలకి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10,000 రూపాయలని రాజేష్ గారు ఆ కుటుంబానికి అందించారు. అమ్మ మీరు ఏమైనా చెప్తారా? రాజేష్ అన్నకి ధన్యవాదాలు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అన్న. మా భర్తని కాపాడినందుకు, సాయం చేసినందుకన్నా. చాలా థ్యాంక్ యూ సార్. మా కుటుంబానికి ఇంత ఆదరణగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాట్లాడలేదా? సరే రాజేష్ అన్న, చాలా సంతోషం. అడిగిన వెంటనే మీరు డబ్బులు పంపించారు. అన్న 10,000 రూపాయలు అంటే పాస్పోర్ట్ రాజేష్ అన్నయ్య పంపించారమ్మా వారి కుటుంబం నుంచి 10,000 రూపాయలు. ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా తర్వాత కూడా చూద్దామమ్మా. ప్రస్తుతానికైతే ఇది, ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయమే ఈరోజు ఒక పాపకి కాలేజ్ ఫీజు కట్టి వచ్చాను విజయవాడలో, అక్కడ నుంచి ఇటు వచ్చాను. సో ఈ 10,000 ఉంచండి, ఇంకేదన్నా ఉన్నా కూడా అవసరం అయితే కూడా మనం ఏదన్నా ఉన్నా కూడా చేద్దాం, సరేనా? సో రాజేష్ అన్న, చాలా సంతోషం మీకు. మీరు హెల్ప్ చేశారు. నా ద్వారా మన షాలోమ్ ట్రస్ట్ నుంచి ఈ 10,000 రూపాయలు ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. నాకు సహకరించిన రాజేష్ అన్నయ్యకి, వారి కుటుంబానికి చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.